దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము వారముల పండుగను మనము ఆచరిస్తూ ఉన్నాము. వారముల పండుగ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని వెలుపలకు రప్పించిన తర్వాత దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞలు ఇచ్చారు. తర్వాత పండుగలను కూడా దేవుడు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో 70 మంది వెళ్ళి 40 లక్షల మంది పైన అయ్యారు. ఐగుప్తు దేశము అన్యుల దేశము. ఐగుప్తు దేశము దేవుడు ఎవరో తెలియని దేశము. యెహోవా తెలియదు వారికి. ఆ దేశంలోకి ఇశ్రాయేలీలు కనాన్ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీల్ని 70 మందిని ఐగుప్తుకి తీసుకెళ్ళి ఆ ఐగుప్తులో 430 సంవత్సరాలు అక్కడ నివసించారు. ఐగుప్తీయులు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల్ని కఠిన బాధలు పెట్టారు. ఎందుకంటే దేవుడైన యెహోవా సంతానాభివృద్ధి, ఇశ్రాయేలీలకి సంతానాభివృద్ధి కలుగు చేసి విస్తారమైన జన సమూహముగా ఉన్నారు. ఐగుప్తీయులు ఈ ఇశ్రాయేలీలు ఇంత జనసంఖ్య ఎక్కువైపోయింది, వీళ్ళకి సంతానాభివృద్ధి కలిగింది, మన మీద తిరుగుబాటు చేస్తారేమోనని వారిని బాధించి వేధించి వారిని బానిసలుగా వాడుకొని వారి పనులన్నీ మీరే చెయ్యాలి, ఇశ్రాయేలీలు మీరు పొరుగు దేశం నుండి మా దేశానికి వచ్చారు కనుక మాకు లోబడి జీవించాలి, మేము ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి అని కఠిన బాధలు పెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దేవుడు ఇశ్రాయేలీల్ని వెలపలికి రప్పించాడు. ఐగుప్తు దేవతలకి ఐగుప్తీయులకు ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చి ఇశ్రాయేలీలను వెలపలికి తీసుకొచ్చిన తర్వాత దేవుడైన యెహోవా అరణ్యములో 10 ఆజ్ఞలు ఇచ్చారు. మోషే అహరోనుల్ని సినాయి పర్వతము మీదకి దేవుడి వారిని పిలిచి వారికి 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞల ప్రకారం నడవమన్నారు. అయితే పండుగలు కూడా వారికి ఇచ్చారు. ఇశ్రాయేలీలకి దేవుడే పండుగలను ఇచ్చారు. సంవత్సరానికి 3 పండుగలను ఆచరించమన్నారు. మందసమేమో 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 1వ నెల 1వ తారీఖున మందసాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇశ్రాయేలీలు గుడారంలో దేవుని మందసాన్ని ప్రతిష్ఠ చేశారు. తర్వాత 1వ నెల ప్రియమైన దేవుని బిడ్డలారా 14వ తారీఖు నుండి 14వ తారీఖు సాయంకాలం నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు పులియన రొట్టెల పండుగ పస్కా పండుగను ఆచరించమన్నారు. తర్వాత వారముల పండుగనిచ్చారు. దానిని కోత పండుగ అంటారు. ఇప్పుడు మనం కోత పండుగను ఆచరిస్తున్నాము. తర్వాత పర్ణశాలల పండుగ. మందసాన్ని ప్రతిష్ఠ చేశారు. 1వ నెల 1వ తారీఖున ఆలయంలో మందసాన్ని ప్రతిష్ఠ చేయటం. 1వ నెల 14వ తారీఖు నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు పస్కా పండుగ, పులియన రొట్టెల పండుగ, పస్కా అనబడిన పులియన రొట్టెల పండుగ, తర్వాత వారముల పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ. ఈ మూడు పండుగలని దేవుడు ఇచ్చారు. అయితే వారముల పండుగను మనము ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నాము. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము వారముల పండుగను మనము చక్కగా ఇక్కడ చూద్దాం. చూడండి, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను. కోత పండుగ అంటే వారముల పండుగ. 7 వారములను లెక్కించి నీవు దేవునికి కోత పండుగను ఆచరించమన్నాడు. 7 వారములను లెక్కించి యెహోవాకు కోత పండుగను ఆచరించమన్నారు.
ఇది రెండో పండుగ. మొదటిదేమో పస్కా, తర్వాత రెండో పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత పండుగ 50 దినాలు చెయ్యాలి లెక్క. 7 ఏళ్ళు 49. నెక్స్ట్ రోజు కూడా మనము కలవాలి. 50 దినాలు ఈ పండుగను ఆచరించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 వారములను మనం లెక్కించుకున్నాం. 7 శుక్రవారాలు చేస్తున్నాం మనం. 7 శుక్రవారంలో మనము మరి చక్కగా 7 శుక్రవారములను మనము దేవుని పండుగను ఆచరించాలి అనుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగను ఏమంటారు? వారముల పండుగను కోత పండుగ. వారముల పండుగ కోత పండుగ. నిర్గమాకాండము 34వ అధ్యాయము 22వ వచనం కూడా మనం చదువుకుందాం. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలను. చాలు. ఎవరు కనపడాలి? పురుషులందరూ కనబడాలి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరములో ఈ కోత పండుగను ఆచరించేటప్పుడు పురుషులందరూ కూడా, ఈ 3 పండుగలను ఆచరించేటప్పుడు పురుషులందరూ కూడా కనబడాలంట. వారు దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు చక్కగా మనకు చెప్పారు. 7 వారములను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు వెలుపలకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు మన్నా ఆహారంతో వారిని పోషించారు. వారు పంటలు పండలేదు, పంటలు పండించలేదు, వాళ్ళు కడగలేదు, ఊడవలేదు, కడగలేదు, వండలేదు. మరి ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏమి అంటే పని పాటలేమి లేవు వారికి. మన్నా ఆహారం కురిపిస్తూ వారిని పోషించాడు. వారి చెప్పులు తగలేదు, వారి వస్త్రాలు కూడా మాసిపోలేదంట. వారు ఏ విధంగా వచ్చారు ఆ విధంగానే ఉన్నారంట. దేవుడు వాళ్ళని ఆ విధంగా కాపాడాడు. 40 సంవత్సరాలు పంటలు పండించాల వాళ్ళు. దేవుడు మన్నా ఆహారం కురిపించి వారిని మన్నా ఆహారంతో తృప్తిపరిచాడు. భోజనం మన్నా ఆహారమే వారికి భోజనం. ఏం పంటలు? ఐగుప్తు దేశం నుండి ప్రజలు వచ్చేటప్పుడు పండిన పంట 70 మంది వెళ్ళారు కదా. 70 మంది వెళ్ళి ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారు ఇశ్రాయేలీలు. 70 మంది వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 40 లక్షల మంది అయ్యారు. అంటే పంట విస్తారమైన పంట, ఇశ్రాయేలీలు విస్తారమైన పంటను పండించారు. ఐగుప్తు దేశంలో సంతానాభివృద్ధి దేవుడు కలుగు చేసినందున విస్తారమైన పంట, వారు పంటను తీసుకొని వెలపలకు వచ్చారు. ఐగుప్తు దేశం నుండి 40 లక్షల మంది దాకా బయటకు వచ్చారు. 70 మంది వెళ్ళి 40 లక్షల మంది. వాళ్ళు పంట అంటే మనుషులు కూడా పంటే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భము ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భము చూడండి దేవుడిచ్చే బహుమానం కనుక గర్భఫలము మనము దేవుడిచ్చినప్పుడు పంట పండింది. ఆమె దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, బిడ్డలను ఇస్తున్నాడు. పంట చూసారా, గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు, పంట పండింది. ఎంతమంది బిడ్డలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 మంది వెళ్ళి 40 లక్షల మంది దాకా చక్కగా అక్కడ మరి దేవుని దీవెన ఆశీర్వాదములు వారికి సంతానాభివృద్ధి కలుగు చేసినప్పుడు ఇశ్రాయేలీలు 40 లక్షల మంది బయటకు వచ్చారు. అదే పంట. మీ పంట, భూమి పంట. చూడండి లేఖనము మనం చదువుకున్నాం. మరియు నీవు గోధుమల కోతలో, గోధుమలు అంటే దేవుని ప్రజలు, గురుగులు అంటే అపవాది సంబంధులు. చూసారా, గోధుమలు గురుగులు. గోధుమలు విత్తితేనంట గురుగులు విత్తిపోయిందంట. ఎవరో అపవాది వచ్చి. వాక్యమే గోధుమలు.
దేవుని యొక్క బిడ్డలే గోధుమలకు సాదృశ్యం. వాక్యమే గోధుమలు వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. చూసారా? అయితే గురుగులు విత్తిపోయిందంటే అపవాది పాపాన్ని విత్తిపోయింది. అపవాది సంతానము గురుగులు, గోధుమలు దేవుని యొక్క ప్రజలు. గురుగులు దేవుని పిల్లలకి సాదృశ్యమై ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గోధుమలు మరి ఒక చోట పెరిగినాయి, ఒక చోట పెద్దయినాయి. కోత కోసిన తర్వాత దేవుడు తీర్పు తీర్చేటప్పుడు గురుగులని గోధుమలను ఏం చేస్తాడు? సపరేట్ చేస్తాడు. అయితే చూడండి, గొర్రెలే మేకలు గురుగులకి సాదృశ్యము, గొర్రెలేమో గోధుమలకి సాదృశ్యము. కనుక దేవుడిచ్చిన 4 పండుగల్ని చక్కగా ఆచరించాలి. 1వ నెల 1వ తారీఖున ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఆలయాన్ని అంటే మనస్సాన్ని ప్రతిష్ఠ చేసిన దినము. 1వ నెల 14వ తారీఖు సాయంకాలం నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ. తర్వాత వచ్చిన పండుగ ప్రథమ ఫలముల పండుగ. మీ జనసంఖ్య అంటే మీ యొక్క సంతానాభివృద్ధిని నేను ఎక్కువ చేశాను కనుక మీ పిల్లలందరినీ తీసుకొని నా సన్నిధికి మీరు రావాలి. పురుషులందరూ కూడా నా సన్నిధిలో కనబడాలి. పురుషులందరూ దేవుని సన్నిధిలో కనబడాలంట. ఇక్కడ మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరంకు ముమ్మారు మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల దేవుడిని యెహోవా సన్నిధిని కనబడాలి. కనుక మీ గర్భఫలాలు, మీ ప్రథమ ఫలాలు, ఐగుప్తులో నేనిచ్చిన బిడ్డల్ని మీరు అరణ్యములు మీరు వివాహం చేసుకొని మీరు పుట్టించిన ప్రథమ ఫలాల్ని మొత్తం తీసుకొచ్చి నా సన్నిధిలో మీరు కనబడాలి. వారముల పండుగను ఆచరించాలని దేవుడని యెహోవా ఇశ్రాయేలీలతో. అయితే ఈ ఇశ్రాయేలీల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆసన్నతకు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఎఫ్రాయిము, మనష్షే. అంటే ఒక ఇశ్రాయేల్కి ఒక ఐగుప్తుకు పుట్టిన పిల్లలు కూడా ఐగుప్తు దేశం నుండి వచ్చారు. వాళ్ళ తల్లి ఐగుప్తు క్రమం ప్రకారమే పిల్లల్ని పెంచింది. కానీ అక్కడి నుండి వెనకలకు వచ్చిన తర్వాత దేవుడని యెహోవా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు సంతతిని వారు అన్యక్రమములు చేస్తూ ఉన్నారు. అంటే ఒక యోసేపు సంతతే కాదు, ఐగుప్తు దేశంలో ఉండగా వేరే దేవుణ్ణి ఆరాధించటానికి లేదు, వేరే క్రమము వేరే పండగలు చేయటానికి లేదు. అందుకే మా దేవునికి మేము ఉత్సవము చేసుకోవాలి, మేము కొంత దూరం వెళ్ళి మా దేవునికి అరణ్యంలో మా దేవునికి ఉత్సవము చేసుకొని పండగను ఆచరించి రావాలన్నప్పుడు ఆ పదం అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ దేవుడు ఎవరో నాకు తెలీదు, యెహోవా ఎవరో నాకు తెలీదు, మీరందరూ వెళ్ళి ఆయనకి పండుగను ఆచరించి రావాలని మీరు అంటున్నారు కనుక అది నాకేమాత్రం ఇష్టం లేదు. మీకు అప్పగించిన పని మీరు చెయ్యండి అంతే. మీకు ఏ పనులు అప్పగించామో ఆ పనులన్నీ మీరు చెయ్యండి అని అక్కడ పండుగను ఆచరించడానికి కూడా మరి వెళ్ళనే లేదు ఫరో. కనుక దేవుడు ఇవన్నీ చూసి ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చి ఇశ్రాయేలును వెలుపలికి తీసుకొచ్చి ఈ వారముల పండుగ దేవుడు ఇచ్చాడు. 4 పండుగలు ఉన్నాయి. 4 పండుగల్లో 2వ పండుగ ప్రియమైన దేవుని బిడ్డలారా వారముల పండుగ. ఈ వారముల పండుగ 7 వారాలు లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించమన్నారు. కనుక 7 శుక్రవారాలు పెట్టుకొని చేస్తున్నాం. తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం అయిపోయిన మరుసటి దినము పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. మరుసటి దినమును 7 వారాలు లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించమన్నారు. అయితే 7 వారాలంటే అది పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినము.
ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేపబడిన దినము. ప్రతి ఆదివారము మనకు పండగే, ప్రతి ఆదివారం పండగే. కనుక వారాల పండుగ ప్రత్యేకంగా ఉండాలని వారముల పండుగను చక్కగా మనము ఆచరిస్తూ ఉన్నాం. వారముల పండుగను ఆచరించాలని మరి దేవుడైన యెహోవా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి మరి లేఖనాల్లో మోషే ద్వారా మనకు బయలుపరిచాడు. కనుక మన పూర్వీకులు మరి దేవుని యొక్క బిడ్డలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత వారికి పదాజ్ఞలు ఇచ్చి మందసాన్ని నిలబెట్టి 1వ నెల 1వ తారీఖున 3 పండుగలను ఆచరించమన్నాడు. ఈ 3 పండుగల్లో వారముల పండుగ ఒకటి. కనుక నీవు నేను మనందరం కూడా 7 వారాలు మనం లెక్కించుకున్నాం. ఈ 7 వారములను లెక్కించి 7 శుక్రవారాలు మనము పండుగను ఆచరిస్తున్నాం. అంటే అనేకులు ఈ పండుగ వారముల పండుగ ఉంది. ఇది దేవుడు తన ప్రజల కొరకు, తన రాజ్యానికి వార్త అయ్యే వారి కొరకు, ఆత్మ సంబంధులైన పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ పండుగను ప్రియమైన దేవుడు బిడ్డలారా, రాజులేమి న్యాయాధిపతులేమి, రాజులు న్యాయాధిపతులు, తర్వాత ప్రియమైన దేవుడు బిడ్డలారా మరి ప్రవక్తలు, దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు ఈ పండుగను ఆచరించారు. అందుని బట్టి నీవు నేను మనందరం కూడా ఈ పండుగను మనం చక్కగా ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యంలోకి వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.